Please do subscribe to Prajabheri News Channel. ఈ మోర్ ఇక్కడ ప్యాక్ అయింది, మొత్తం ఎండిపోయింది. ఇది కూడా మోరి, ఇది ఎండిపోయింది. ఇది కలవట్టుగా నడుతుంది. కలవట్టు మోర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒకసారి విజిబుల్ చూస్తే ఇక్కడ కూడా మోర్ ఉన్నది. మోరి, ఈ మోరి ఎక్కడ పోయింది? మోరైతే ఉండాలి కదా. ఈ మోరి కనబడతలేదు, ఎక్కడ పోయింది చెప్పాలా. ఇంకా మోరి ప్రతి గలి సందులో ఈ మోర్లు గవర్నమెంట్ పోసినప్పటికీ మరి స్పందించని అధికారులు. మీరు చూడవచ్చు, విజువల్గా చూడవచ్చు దీనికి ఏ విధంగా చేస్తున్నారు. ఇక్కడ చూస్తారు కదా 40వ డివిజన్లో ఇంత మురికి కాలువ ఉన్నాక మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మరి తొందరగా సహకరించాలని కోరుతున్నాను ఈ రాజ్యాన్ని. ఇది 40వ డివిజన్, ఇది 40వ డివిజన్ పరిస్థితి ఇలా ఉన్నది. మోర్లు ఓపిస్తే కూడా ఈ విధంగా ఉన్నది. ఇక్కడ మోరి కనబడుతుందా? విజువల్ ఇది కలవట్టు, కానీ మోరి కనబడతలేదు. రష్ ఇస్తేనేమో సంపేసం పొడిచేస్తామంటారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇది 40వ డివిజన్ సార్. ప్రతి మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నాను, ఇది 40వ డివిజన్. ఈ పరిస్థితి ఒకసారి చూడండి సార్. తోటి సోదరులు ఈరోజు శుక్రవారం కాబట్టి నమాజ్ చేసుకుంటారు. మరి మజీద్ వెనకాల ముందు భాగము వెనుక భాగము ఇలా ఉన్నది కాబట్టి ఎంత మటుకు న్యాయం సార్ ఇది? ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మేము అడిగితే కూడా ఇండిపెండెంట్గా మేము పోటీ చేసి ఓట్లు అమ్ముకోలేము కాబట్టి మరి మేము అమ్మితే మా ప్రాణాలు తీస్తాం, పోటీ చేస్తాం అంటాడు శివచరణ్ కార్పొరేటర్. ఇది చూడండి సార్, విజువల్ చూడండి. ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, కరోనా వస్తుంది కాబట్టి ప్లీజ్, చిన్న పిల్లలకు బాధ అవుతుంది. మరి ఇక్కడ కుక్కలది కూడా చాలా బాధగా ఉంది. వారికి కూడా కుక్కలకు మందు పెట్టి ఏమైనా చేయాలని చూస్తున్నాం. మరి ప్రభుత్వం తరఫున చిన్నపిల్లలకు కుక్కల నుంచి బాధ చాలా ప్రమాదం ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. నమస్కారం. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక, మరియు 42వ డివిజన్లో మీరు చూడవచ్చు, వీడియో ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్కరు.
ఈ విధంగా ఉన్నది కాబట్టి మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మరి ఈ డ్రైనేజీల పైన కొంచెం దృష్టి పెట్టాలని కోరుతున్నాను. సార్ మీరు కూడా ఒకసారి చూడండి సార్, ఈ విజువల్ చూడండి. ఎందుకంటే మేము ఎమ్మెల్యేకు ఓడిపోయినాము, కార్పొరేటర్కి ఓడిపోయినాము, ఎవరికి అమ్ముకోలేము ఓట్లు కాబట్టి ఈరోజు ఎంపీకి కూడా పోటీ చేస్తున్నాము. నేను ప్రజల్లో కొన్ని పేదవాడిని, కానీ అయినా ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ప్లీజ్ సార్ రిక్వెస్ట్ ఒకసారి ఇంకోసారి విజువల్ చూపిస్తాను మీకు. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక మనిషిని తప్పితే ఇద్దరిని పంపిస్తారు, కానీ ఒక టీంని ఒక 10 మందిని 15 మందిని పంపించి ఇది క్లియర్గా వేద్దామని ఒక ఆలోచన వస్తలేదు. చూడండి సార్, ఇది ఎంత మటుకు న్యాయం. ఇది సార్, ఎందుకంటే సాక్షాత్తు మీకు వీడియో ద్వారా మీకు పంపిస్తుంది కాబట్టి మరి దీనిపైన ఇప్పటికైనా అధికారులు మరి దీనిపైన చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళా అలాగే ఈరోజు మనకు కరోనా వెంబడబడుతుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఏది ఏమైనా 40, 42, 41 డివిజన్లో మరి ఏది జరిగినా అధికారులదే బాధ్యత కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఈ శుభ్రం చేస్తారని కోరుతున్నాను. మీ రాగి అనిల్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే, ఎంపీకి కూడా పోటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇది 40వ డివిజన్లో స్కూల్ పిల్లలు వస్తున్నారు. స్కూల్ ఇసే పెట్టింది. ఈ రోడ్ల పైన అసలు కుక్కలు చూడండి. ఈ విధంగా ఉంటే చిన్న పిల్లలకు ఎంత ఇబ్బందిగా మారుతుంది. ఇక చూడు, ఈ రోడ్డుకు 2 దిక్కులా కచ్చిరా, మళ్ళా మోరు తీయారు. 40వ డివిజన్లో అక్బర్ మజీద్ వెనకాల హౌసింగ్ బోర్డు. ఇగో ఇట్లా ఇది 40వ డివిజన్లో ఉన్నాయి. అక్బర్ మజీద్ వెనకాల చిన్న పిల్లలు చూడండి. ఒకసారి విజువల్ చూడండి. ఫస్ట్ చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఉన్నది. మరి ఇప్పటికైనా ఏం చేద్దాం, అధికారులు మనము చూసి చూడనట్టు తీసిపెడదామా, లేకపోతే చర్య తీసుకుందామా? పసిపిల్లగాళ్ళు వస్తున్నారు, స్కూల్ ఇస్తే పెట్టింది కాబట్టి ఎట్లా వస్తున్నారు చూడండి ఒకసారి. ఈ విధంగా ఈ విధమైనటువంటి కుక్కలకు మీరు ఏం చేస్తారని అనుకుంటారు. ఇక్కడ చూడండి విజువల్. ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత? ఈ చిన్న పిల్లలకు కానీ ఏదైనా జరిగితే ఏ బాధ్యత? ఈ మోరు తీస్తలేదు, మొత్తం మోరు ప్యాక్ అయిపోయింది. చూడండి, ఇక్కడ వచ్చి మోరీ ప్యాక్ అయింది. మరి మోరీ సంబంధించి దీనికి సంబంధించిన విజువల్ చూడండి. ఇంకా చూడండి, కుక్కలు కూడా చాలా మటుకు క్లియర్గా చూపిస్తుంది సార్. ఈ మోరీ ఈ డ్రైనేజ్ ఎక్కడ పోయింది? మొత్తం మూసుకపోయింది. చూడండి, ఆ చివరి వరకు మూసుకపోయింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ మూసుకపోయింది. సార్ రిక్వెస్ట్, ఇది డివిజన్ నెంబర్ 40 సార్. డివిజన్ నెంబర్ 40లో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా మరి మున్సిపల్ అధికారులు స్పందిస్తారని కోరుతున్నాను. చాలా మటుకు చెప్పి మరి విసుగైపోయింది.
దీనిపైన చర్య తీసుకోకపోతే నేను ఆమరణ దీక్ష చేస్తాను. అది పర్మిషన్ తీసుకొని ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ దగ్గర కమిషనర్ గారి దగ్గర తీసుకొని నేను ఆమరణ దీక్ష చేస్తాను. ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తున్నా. ఒకసారి చూడండి, గమనించిన మొత్తం రోడ్లు మొత్తం ఇలా మొత్తం మోరీలు చూడండి, డ్రైనేజీలు. ఇది డ్రైనేజ్ రోడ్ పక్క పొట్టు చూడండి సార్, విజిబుల్ మొత్తం కనబడుతుంది.